నమస్తేకి స్వాగతం. So, we can note incoming impulses, their effects and reactions. Satisfaction or overindulgence of these appetites. So, food appetite, particular senses యొక్క indulging, sex appetites, sleep appetites, అలాగా మన బిహేవియర్ ఎపిటైట్స్, ఎవ్రీథింగ్ వాటికి సంబంధించిన ఓవర్ ఇంటెలిజెన్స్, సాటిస్ఫాక్షను, రియాక్షను, ఎఫెక్ట్స్, ఇంపల్సెస్ ఇవన్నీ మనం నోట్ చేయొచ్చు మన అవేర్నెస్లో. మనకి అవేర్నెస్లో తెలుస్తూ ఉంటాయి. సో ఈ ఈ నోట్ చేయటం అంతా ఒక స్టడీ. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఇన్వాల్వ్స్ ఎ స్టడీయస్ మెథడ్ అండ్ ఎ సైంటిఫిక్ అప్రోచ్. సో దేర్ఫోర్ నీ యొక్క టోటల్ ఇంపల్సెస్ లోపలికి ఏమొస్తున్నాయి, వాటి ఫలితంగా ఏం జరుగుతోంది నీ బాడీతో ప్రవర్తన దాకా, బిహేవియర్ దాకా ఎలా జరుగుతోంది అనేది మొత్తం అంతా ఒక రకమైన నీ గురించి నువ్వు చేసే స్టడీ. దానికి ఒక పద్ధతి, మెథడ్ ఉంది. అలాగే దానికి ఒక అప్రోచ్ ఉంది, సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. అంటే ఎక్స్పెరిమెంటల్ వెరిఫై చేసుకుంటూ వెళ్తామన్నమాట. అంటే ఎనీ అప్రోచ్, ఎనీ మెథడ్ కొన్ని ఎజంప్షన్స్తో మొదలవుతుంది. యాటమ్ని ఎవరు చూడలేదు, బట్ కానీ యాటమ్ అనేది ఒకటి ఉంటుంది, అదేదో గుండ్రంగా బాల్లా ఉంటుంది అనే ఎజంప్షన్తోనే మొత్తం అంతా కెమిస్ట్రీ డెవలప్ అయింది. అలాగే నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్నావు కలని. సో నీ బాడీ అయితే పడుకుంది, అవేర్గా లేదు అనే విషయం నీకు తెలుసు, నీ సెన్స్ ఆర్గాన్ పనిచేయట్లేదని నీకు తెలుసు, కానీ సెన్సెస్ అన్ని పనిచేస్తున్నాయి. సో దేర్ ఫోర్ దెర్ ఈస్ సంథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్. ఆ సంథింగ్ని మనం మాలిక్యులర్ బాడీ ఆర్ సూక్ష్మ శరీరం అని అజ్యూమ్ చేసుకున్నాం. దేర్ ఫోర్ ఇప్పుడు ఆ ఎజంప్షన్తో నడుస్తుంది అనమాట. ఈ స్టడీ ఉందే, ఈ ఎపిటైట్స్ గురించి, నీ బాడీలో జరుగుతున్న కంప్లీట్ ఇంపల్సెస్ యొక్క ఎఫెక్ట్, రియాక్షన్స్, దీని గురించి స్టడీ ఉందే, ఈ స్టడీనే యోగా అంటారు యాక్చువల్గా. అయితే జనరల్గా మనం లైఫ్ అంతా నా చేతిలో ఉంది, నా విల్ పవర్ ప్రకారంగా నేను పని చేయగలను అనుకుని, లేదు పని చేయలేను అనుకుంటూ ఉంటాం. ఇక్కడ మనకు ఆ స్వేచ్ఛ అలా కనిపిస్తూ ఉంటుంది, కానీ విల్ పవర్ లేదా. విల్ పవర్ వాడి నువ్వు ఏంటి, నీ హ్యాబిట్ని ఎంత హ్యాబిట్ కలెక్ట్ చేసుకోవాలనుకున్నా, ఒక హ్యాబిట్ నువ్వు వద్దనుకున్నది వదిలించుకోవాలనుకున్నా, అది జరిగే పని కాదు అనే విషయం ప్రయత్నించిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. బట్ ఆ ప్రయత్నంలో జరిగే నష్టం ఏంటి అంటే, నీకున్న విల్ పవరు, ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది, చివరికి మొత్తం కంట్రోల్ అంతా లూజ్ అవుతుంది. మరి దీనికి సమాధానం ఏంటి? లైఫ్ అంటే ఆటుపోట్లుగా, సిచ్యువేషన్ ఆనందంగా ఉంటాం, సిచ్యువేషన్ బ్యాడ్గా ఉన్నప్పుడు బాధగా, ఇంతేనా? అప్ అండ్ డౌన్, బాధ, సఫరింగ్, ప్రెషర్, సఫరింగ్, హ్యాపీ, ఇంతేనా? ఈ ఆసిలేషన్ లైఫ్ అంటే. చాలా మంది ఇక్కడితో తృప్తి చెంది అదే జీవితం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లేదు, నా లైఫ్ అంతా నా కంట్రోల్లో ఉంటుంది అని ప్రయత్నం చేసిన వాళ్ళు మునులు, వాళ్ళు ప్రసాదించిన శాస్త్రమే యోగా. సో కరెక్టివ్ మెథడ్స్ అండ్ డిసిప్లైన్స్ వెన్ దే బికమ్ హ్యాబిట్స్. సో ఈ విషయం నువ్వు కరెక్ట్గా చేసే పద్ధతి ఉంటుంది, ఇన్కరెక్ట్గా చేసే పద్ధతులు కొన్ని లక్షలు ఉంటాయి. శ్వాసక్రియని కరెక్ట్గా బ్రీదింగ్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది, ఎన్ని రకాలుగా బ్రీత్ చేయొచ్చు, ఇన్కరెక్ట్ మెథడ్స్ చాలా ఉండొచ్చు. అలాగా పడుకోవటం కరెక్ట్ పద్ధతి ఉంటుంది, ఎలాగైనా పడుకోవచ్చు. ఇలాగ కరెక్ట్ మెథడ్స్ అండ్ డిసిప్లైన్స్ అవి నీ హ్యాబిట్ కింద అయిపోయినప్పుడు, అప్పుడు నీకు నువ్వు ఎక్స్పీరియన్స్ కాగలుగుతావు. ఏం ఎక్స్పీరియన్స్ కాగలుగుతావు అంటే ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అనేది. ఎఫర్ట్లెస్ కంట్రోల్, నువ్వు ఎఫర్ట్ ఏం పెట్టవు అని అలాగే చేస్తుంటావు. సో న్యాచురల్గా యూ విల్ బి లైక్ దట్ అనమాట. సో మనం పుట్టినప్పటి నుండి ముసలి వాళ్ళు అయ్యేదాకా, దట్ ఈస్ ఫ్రమ్ ఇన్ఫాన్సీ టు అడల్ట్, వి కలెక్ట్ ఎ గ్రేట్ మెనీ ప్యాటర్న్స్. మనం ఏం చేస్తుంటాం అంటే రకరకాల ప్యాటర్న్స్ ని కలెక్ట్ చేస్తూనే ఉంటావు, ప్యాటర్న్స్ అలా కలెక్ట్నే ఉంటావు టుగెదర్ విత్ సర్టెన్ హ్యాబిట్స్. ఈ ప్యాటర్న్స్ కలెక్ట్ అవుతుంటాయి మైండ్లో, అదొక సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుంటుంది. అలాగే కొన్ని నీ హ్యాబిట్స్ కూడా డెవలప్ అవుతాయి ఆటోమేటిక్గా. ఫుడ్ హ్యాబిట్, డ్రింకింగ్ హ్యాబిట్, స్లీపింగ్ హ్యాబిట్, బ్రీదింగ్ హ్యాబిట్, అలాగే
ఇన్కమింగ్ కోడెడ్ ఇంపల్సెస్ వస్తాయి కదా, వీటన్నిటి ద్వారా, బ్రీతింగ్ ద్వారా, డ్రింక్ ద్వారా, చేసే అన్ని యాక్టివిటీల ద్వారా. ఐఈఎస్ అదే మనం మనసు యొక్క సెక్షన్ 1, మైండ్ యొక్క సెక్షన్ 1 లో సెంటర్స్ గురించి చెప్పుకున్నాం. ఐఈఎస్, ఇంటిగ్రిటీ సెంటర్, ఎమోటివిటీ సెంటర్, సెన్సోవైటాలిటీ సెంటర్. దేర్ ఇస్ ఎ రాంగ్ వే అండ్ కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ ఈచ్ ఆర్ ఆల్. ప్రతిదీ నువ్వు చేసే ప్రతి పని, ప్రతి యాక్షన్, ప్రతి యాక్టివిటీ, ఇన్వాల్వ్ అయిన ప్రతి యాక్షన్, ప్రతిదీ కరెక్ట్ గా చేసే పద్ధతి ఉంటుంది, అలాగే రాంగ్ గా చేసే పద్ధతి ఉంటుంది. ఇట్ ఈస్ ఈజీ టు డూ దెమ్ ఇన్కరెక్ట్లీ. అది చాలా ఇన్కరెక్ట్ గా చేయడం అనేది చాలా ఈజీ థింగ్. బై ఓవర్ డూయింగ్ యాజ్ వీ గెట్ ఏ సర్టెన్ సార్ట్ ఆఫ్ ప్లెజర్ ఆర్ ఫిజికల్ సాటిస్ఫాక్షన్. ఎందుకని ఇన్కరెక్ట్ గా చేస్తూ ఉంటాం? కారణం ఏంటయ్యా అంటే, జనరల్ గా ఇన్కరెక్ట్ వే అనేది ఒక రకమైన ప్లెజర్ కి, ఫిజికల్ సాటిస్ఫాక్షన్ కి లింక్ అయి ఉంటుంది. దానికోసమని నువ్వు అది చేస్తావు. ఉదాహరణకి పెద్ద ఉదాహరణ అక్కర్లా. కార్బన్ డైఆక్సైడ్ నీ శరీరంలో అక్కర్లేదు కాబట్టే నీ శరీరం ఒక వ్యవస్థ బయటికి పంపించేస్తోంది శ్వాసక్రియలో. కానీ అదే కార్బన్ డైఆక్సైడ్ ని శుభ్రంగా వాటర్ లో కరిగించి, ఆ ద్రవంలో కరిగించి, కోలా, థమ్స్అప్, ఇలా సాఫ్ట్ డ్రింక్ రూపంలో లోపల తాగుతారు. వెరీ సింపుల్ థింగ్. ఎందుకంటే ఇట్ క్రియేట్స్ ఎ ప్లెజర్, ఫిజికల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కాబట్టి, విచ్ మేక్స్ అస్ టు రిపీట్ పర్ఫార్మెన్స్. సో ఆ ప్లెజర్ కోసమని, ఎవరికి ప్లెజర్ కోసమని, ఆ ఫిజికల్ సాటిస్ఫాక్షన్ కోసమని మళ్ళీ 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 రిపీట్ అవుతుంటాం ఏ పర్ఫార్మెన్స్ ని. నోయింగ్ దట్ పర్టికులర్ హ్యాబిట్ ఈజ్ రాంగ్ ఈజ్ నాట్ ఎనఫ్. ఆల్రెడీ ఎవరికి తెలియదు ప్రపంచంలో ఏ హ్యాబిట్ మంచి హ్యాబిట్, ఏ హ్యాబిట్ మంచి హ్యాబిట్ కాదనేది ఎవరికి తెలియదు. అందరికీ తెలుసు మనకి, కానీ ఎనఫ్ కాదు. ఎందుకంటే ఆ హ్యాబిట్ లో ఇంటెలిజ్ అవ్వకుండా ఉండలేము, ఉన్న హ్యాబిట్ వదిలించుకోలేము. విల్ పవర్ వాడి వదిలించుకోవడం ప్రయత్నం చేస్తే ఇట్స్ ఎ వే ఆఫ్ లూజింగ్ ఆల్ కంట్రోల్ అబౌట్ యువర్ లైఫ్. ఎందుకంటే విల్ పవర్ తగ్గిపోతుంటుంది కాబట్టి. రెసిస్టెన్స్ వి ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ విత్ ఇన్ అస్. ఏదైనా ఒక హ్యాబిట్ మార్చుకోవాలనుకుంటే, ఏదైనా ఒకటి చేయాలనుకున్నావు, ఇన్కార్పొరేట్ చేయాలనుకున్నా కొత్త హ్యాబిట్ ని, లేదా ఒక పాత హ్యాబిట్ వదిలిపుచ్చుకోవాలనుకున్నా, నీ శరీరం లోపల నుండి రెసిస్టెన్స్ వస్తుంది. దానికి మనం ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. అది ప్రయత్నం చేసిన వాడికి చాలా బాగా తెలుస్తుంటుంది ఆ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది. వెన్ చేంజింగ్ ఏ హ్యాబిట్ ఈజ్ నాట్ ఓవర్కమ్ బై విల్ పవర్. విల్ పవర్ తో హ్యాబిట్ చేంజ్ చేయడం అనేది ఓవర్కమ్ చేయలేము, చేసే అవకాశం లేదు అక్కడ. సిస్టమ్ ఈస్ నాట్ డిజైన్ లైక్. మన విల్ పవర్ ఉంది ఎందుకండి? ఉంది, దాని అవసరం వేరు, దాని పర్పస్ వేరు. టెంపరరీ triumph by imposition of will finally make us indulge in that habit all the more. ఇది కూడా చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ గా తెలిసే ఉంటుంది. ఏదైనా ఒక హ్యాబిట్ ఉండి ఆ హ్యాబిట్ నుండి బయట ఉన్న వాళ్ళు దాని మీద టెంపరీగా విజయం సాధిస్తారు విల్ వాడి. ఫైనల్ గా ఏమవుతాయి అంటే ఇంకా ఎక్కువ ఇండల్జ్ అవుతారు చివరికి. సచ్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ విల్ పవర్, అలా రిపీటెడ్ గా విల్ పవర్ యూజ్ చేయడం వల్ల మేక్స్ అవర్ విల్ వీక్ స్టిల్. మన విల్ పవర్ ని ఇంకా వీక్ చేసేస్తుంది. దిస్ లీడ్స్ టు ద థాట్ ఆఫ్ గివింగ్ అప్ ట్రైంగ్ టు కరెక్ట్ అవర్ హ్యాబిట్స్. ఇంకా అసలు వదిలేస్తావు అనమాట. నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవటానికి నీ చిన్న చిన్న మైక్రో హ్యాబిట్స్ అయినా సరే, పెద్ద హ్యాబిట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడే మన జనరల్గా ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఏమనుకుంటుంటే, మేమే నాకు తాగుడు అలవాట్లేదు కదండి, నేనేం ప్రాస్టిట్యూషన్కి వెళ్ళానండి, సపోజ్ నేను బ్రాహ్మణ్ అయితే నేను అసలు వెజ్ ముట్టుకోనండి, నేను ఎవరిని తిట్టనండి, కొట్టనండి. ఇలా ఏదో పెద్ద విషయాలు కాదు, చిన్న చిన్న విషయాల్లోనే మనం వదిలేస్తాం. కరెక్షన్ చేసుకుంటానికి కూడా వదిలేస్తాం. చిన్న చిన్న విషయాలు నీ నీ యొక్క కనుసనల్లో ఉన్న విషయాలే, నీకు తెలిసిన విషయాలే, వాటిని కూడా అట్లీస్ట్ నువ్వు ట్రై చేయలేవు. చిన్న చిన్న విషయాలు కూడా ట్రై చేయలేవు, అలా వదిలేస్తావు లైఫ్. సో లైఫ్ ఒక స్ట్రీమ్ కింద, ఆ లైఫ్ ఒక ప్రవాహంలో అలా కొట్టుకుపోయే ప్రాణి కిందే బతికేసేసి చచ్చిపోతావు. కానీ ఇలాంటి స్థితి ఎవరికి అక్కర్లా. ఈ స్థితి వద్దు, నా లైఫ్ అంతా నా కంట్రోల్లో ఉండాలి అనుకుంటా. కంట్రోల్లో లైఫ్ ఉంటావు అంటే ఏంటంటే, నీ మనసు, నీ బాడీ ఏం జరుగుతుంది అనేది ఒక కాన్షియస్ ప్రాసెస్ లో జరగాలి. అంతేగాని ఒక కంపల్సివ్ లో జరగకూడదు, కంపల్షన్ తో జరిగిపోకూడదు, ఆటోమేటిక్ కంపల్సివ్ ప్రాసెస్ లాగా జరగకూడదు. సో దానికి చేసే ప్రయత్నమే యోగిక్ సైన్స్ అనేది.
సో యోగిక్ సైన్స్ అనేది ఒక పర్టికులర్ ఒక ధర్మానికి సంబంధించింది అని అనుకునే కంటే ఇది విశ్వవ్యాప్తంగా కావాల్సింది. దీని అండర్స్టాండింగ్ చేసుకున్న వాళ్ళు దాంట్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. దీని అండర్స్టాండింగ్ కాకుండా ఉన్న కారణం ఏంటయ్యా అంటే మనకి అట్లీస్ట్ దీన్ని అండర్స్టాండ్ చేసుకుని ఇది ఇంప్లిమెంట్ చేద్దాం అనే విల్ పవర్ కూడా లేదనమాట. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ ఫర్దర్ చూద్దాం.